ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. 120వ కీర్తన 1వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి మనం కలిగి ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు కలిగి ఉన్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మీరు శ్రమలో ఉన్నప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు పిలవగానే పలికేటటువంటి దేవుడి సృష్టిలో ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా చెప్తున్నాను. శ్రమలో ఉన్నప్పుడు మీరు దేవుని మొరపెడితే, మీరు పిలిచితే పలికేటటువంటి దేవుడు, మీరు పిలవగానే మీ వద్దకు వచ్చి మీకు సహాయం చేసేటటువంటి దేవుడు ఉన్నారని ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొర్ర పెట్టడము అంటే మూల్గులతో కూడుకున్నటువంటిది. ఒక కార్యం జరగడం లేదు, అనేక రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఏదో కారణాలను బట్టి ఆలస్యం అవుతూ ఉంది, అడ్డంకులు కలుగుతూ ఉన్నాయి, సమస్యలు కలుగుతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవంలోనికి మీరు రాగలిగితే, మీరు శ్రమలో ఉన్నప్పుడు ప్రభుపై మీరు ఆధారపడగలిగితే ప్రభు అద్భుత కార్యం చేస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే యెహోషువ దగ్గర నుండి హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు వారు ఓడిపోయి తిరిగి వచ్చినప్పుడు యెహోషువ దేవుని సన్నిధిలో మొరపెట్టాడండి. యెహోషువపాతు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. హిజ్కియా దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దావీదు అనేక సందర్భాల్లో దేవునికి మొరపెట్టాడు. దేవుడు అద్భుతంగా విడుదలను దయచేశాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు మొరపెడితే శ్రమలో ఉన్నప్పుడు మీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.